ఎక్స్ట్రా జబర్దస్త్. డాక్టర్ వైద్యం చేయాలి కానీ భూత వైద్యం చేస్తే అదెంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. అప్పుడే పేషెంట్లు కూడా ఫుల్ వచ్చారు. మా డాక్టర్ గారు రెడీ అవుతున్నారు. సార్ నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. డాక్టర్ గారి స్పెషాలిటీ ఏంటి? డబ్బులు తీసుకురయ్యా. డబ్బులు తీసుకోరా? మొత్తం గూగుల్ పే. అది కాదు సార్, డాక్టర్ గారు ఏం తీసుకుంటారు? సాయంత్రం అయితే క్వార్టర్ తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఆఫ్ తీసుకుంటారు బాత్ తో. అది కాదు సార్ నేను అడిగేది. సర్లే కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది సార్, చెక్ చేయండి. బానే ఉన్నావు. లేదు సార్ నీరసంగా ఉంది. బానే ఉన్నావే. అరే బొక్కడా చెప్తే అర్థం అట్లా నీరసంగా ఉందనే. చూసి ఎంత ఎనర్జీ మాడుతున్నాడు, నీరసం అంటే మళ్ళీ. అవును మళ్ళా అన్నమాట. పర్లేదా? ఈ ట్రీట్మెంటా స్కిట్? ట్రీట్మెంట్ గురించి సార్. ట్రీట్మెంట్ సూపర్. మరి స్కిట్ పర్లేదు. రెండు తేడానే. అవును సార్, మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ కాలేక. ఏమన్నావు? మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గానీ ఒక ఆర్థోపెడిక్ అయ్యాను అనుకో, రేపు మా పిల్లలు చెప్పుకోవడానికి ఆ పేరు తిరగతో రాయడం కష్టం కదా, అందుకని కాంపౌండర్ సింపుల్ గా చదివేసి అంతే. అర్థమైందా? అర్థమైంది సార్, అదే బాగుంటుంది. ఈ 200 తీసుకొని త్వరగా పంపించండి సార్. 200 వెళ్ళిపో. బయటికి కాదు, డాక్టర్ గారిని కలవాలి. మరి గుజ్జు వస్తారు. డాక్టర్ గారు సాంగ్ వేయండి. సార్ మన ఏదో ప్రాబ్లం కొంచెం చూడండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్? నా ఒళ్ళంతా వేడెక్కుతుంది డాక్టర్. ఒక్క నిమిషం ఈ వీడియోస్ చూడు. డాక్టర్ యోగా, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్ని చేస్తే బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట. డాక్టర్ నాలో లోపాలన్నీ బయటపడాలంటే ఏం చేయాలి? 2 పేజీలు డైలాగ్ రాసుకుని స్టేజ్ ఎక్కితే సరిపోతుంది, మొత్తం బయటపడిపోతాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అవునా? తాయెత్తు ట్రీట్మెంట్ చేయరా? శాస్త్రం ముందు పుట్టిన తర్వాత సైన్స్ పుట్టింది. ఇప్పుడు అంతెందుకు, మన శాస్త్రం అంటే నమస్కారం. ఇప్పుడు ఆవిడ షేక్ ఇవ్వను. మరి ఇంకే వెళ్ళు, అదే తాయెత్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, తగ్గిపోతుంది. అనవసరంగా వచ్చాడు. ఇంక నెక్స్ట్ కాంపౌండర్. డాక్టర్ గారు నేను మందు మానేయాలి సార్. ఎందుకంటే మాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను తాగేసిన తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. వాళ్ళకి ఏవేవో మెసేజ్లు పెట్టేస్తున్నారు. నా ముందే పెడుతున్నావు కదా రూమ్ లో. సరే ఇట్రా. ఏం చేస్తారు సార్? ఒక్క నిమిషం. ఇరగదేష్టి పొరగదేష్టి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ పంచి మందులో కట్ చేసుకో సార్. ఒక అతను యూఎస్ నుంచి వస్తున్నాడు సార్. యూఎస్ నుంచి మీ ట్రీట్మెంట్ కోసం పిలిపించా. నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి తెలుసు, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఆహా అర్థమైంది. ఇక్కడ కాదు, అది వేరే. అది ఓకే సార్. మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ లేదు. మరి ప్రాబ్లం చెప్పరా అన్న. సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఎవరైనా పక్క లేకపోతే లేదా ఏంటది? ఒక్కనే పడుకోబుద్ది కావట్లేదు సార్. 2 దిండుని పట్టుకుని నలిపేస్తున్నాను సార్. ఒకటే తిండిని 3 4 అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. మా ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి సార్. సార్ ఏంటి సార్ ఇది? సార్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? డాక్టర్ అంటే మెడిసిన్స్ ఉండవండి. శుద్రపూజ నుంచి పైనుంచి కాశ్మీర భీష్మర అన్నీ వచ్చి మొత్తం లోపలికి బయట తీసేస్తాం. రెడీ సార్. ఏంటి సార్ ఇది? ఏం చేస్తారు సార్ ఇది?
సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి. సార్ ఏం ఇది పట్టుకోమ్మా పట్టుకో. సార్ ఇదేనికి సార్ ఫ్లూట్ అది. టిమ్ టిమ్ మక్క మమ్మీ బిప్ పిక్ మెం బెరక బం బిప్. సార్ ఏ సార్ ఏం చేస్తున్నారు సార్? రెండిట్లు ఏది బాగుంది సార్? పైదే బాగుంది. మొత్తం కంట్రోల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి నిప్పులు తీసుకురా. నిప్పులా? నిప్పులు దేనికి సార్? ఎక్కడ పెడతారు సార్? ఒళ్ళో పోస్తారు. ఏంటి సార్ ట్రీట్మెంట్ అని చెప్పని చూడండి సార్ ఎవరు చేశారు? హోల్ ఇండియా అందకండి సార్ నేను బయట ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారేంటి సార్? నిమ్మకాయ తీసుకో. ఏం చేయాలి దీన్ని? ఒక్కొక్క దానికి ఒక్కటి పట్టుకో. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కటి. మరా నిప్పులు తీసుకురా. పిచ్చాన పట్టింది ఏంటి సార్? ఏం డాక్టర్లు సార్ మీరు? సార్ అలా అనకూడదు. రెండు నడు దాని మీద నడు. దీని మీద నడాలా? నడు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. గుడ్ ఎంటర్టైనర్. మనో గారు అసలు అందరూ కూడా కళాకారులు అందరూ కూడా జీవించారు. అద్భుతంగా ఉంది. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫెంటాస్టిక్. అబ్బా తమ్ముడు గ్రహంతవాసిలా ఉన్నావు. నాకైతే ఎవరో గుర్తొస్తున్నారు. ఎప్పుడు పిలిచాను ఎప్పుడు వస్తున్నావు చెప్ప లక్కడి కపూర్ లంగరావు. చెప్పండి మాస్టర్. ఏంట్రా సంకలో అది? మన కులదైవం మాస్టర్, మన కులదైవం మాస్టర్. ఏదో సినిమా అన్నారు. తీస్తాన్రా. నాకు కత్తి లాంటి స్టూడెంట్ దొరికాడ్రా. మన సినిమాకు ఒక మంచి టైటిల్ ఆలోచించా. చెప్పంటారా? చెప్పు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అది ఎందుకు వచ్చిందిరా? అంటే మీ ఇద్దరు చూస్తే జీనీ గల్లా ఉన్నారు కదా అని. ముందు నీకు హావభావాలు పలికిస్తా. ముందు కరుణ చెయ్యి. అల్లంటి తెప్పించు. రే ప్రొడక్షన్ అల్లంటి తీసుకురా. సార్ ఇదిగోండి సార్ అల్లం టీ. అల్లంటిలో అల్లం ఎదురా? అల్లం టీలో అల్లం, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు మాస్టర్. అలా చఫా అలా చఫా. ఈ సినిమాలో నేను చెయ్యను సార్. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. అరే భాస్కర్ నువ్వు చేయరా? ఏంటి నాన్న ఈ కుంటడం? నీకు అమ్మాయి నచ్చింది. అలా ఆచారం పెళ్ళప్పుడంతా కుంటుకొని ఉండాలట. కుంటడం ఆచారం ఏంటన్నా? నీకు నచ్చపోతే చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. వద్దు అమ్మమ్మ. అసలే కాక పెళ్ళవుతుంది. చేతికి ఎట్లా మల్లెపూలు పెట్టుకున్నావు? సంగీత కదా నానా? అరే సంగీత్కి వెళ్తున్నావు. బావగారు రైస్ పెట్టారు, కొంచెం సాంబార్ ఏంటి? సాంబార్ ఎలా ఉంది? కొంచెం సాల్ట్ తగ్గిందండి. సాల్టా? ఏంటి ఎవరి స్కిట్? రాకింగ్ రాకేష్. మరి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నా? నేను చూస్తుంది రష్మిని. ఎక్స్ట్రా జబర్దస్త్.